నువ్వు విజ్ఞాపనలు చేస్తే భూమి మీద పరిశుద్ధుల కొరకు, ఆత్మరక్షణ కొరకు, ఏమండి పైసలు ఇవ్వటమే కాదు, డబ్బు వెచ్చించడమే కాదు, నీ కన్నీళ్లు కూడా రాయబడతాయి. గుర్తుపెట్టుకో. నశించిపోతున్న ఆత్మల కొరకు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి నీ వంతుగా నువ్వు అంగలారుస్తావు చూడు, ఆ కన్నీళ్లు కూడా రాయబడతాయి. దానికి కొంత నీకు దేవుని దగ్గర గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే దేవుని హృదయం ఎలాగైతే ఆక్రోశిస్తుందో ఆత్మల కోసం, నీ హృదయం కూడా అలానే స్పందిస్తుంది కనుక నిన్ను దృష్టిస్తాడు. నీ కన్నీళ్లు రాయబడతాయి. నువ్వు ప్రకటించిన ఆ పరిచర్య చేసి ఆత్మల కొరకు కష్టపడ్డావు చూడు, నీ చెమట చుక్కలు, నీ అడుగుల లెక్కలు రాయబడతాయి సోదరా. లెక్కలు రాయబడతాయి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడను కదా, కనబడతాయి. ఎంత కష్టపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత శ్రమనోర్చావో ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఆత్మల భారం కలిగి నీ చేతులు ఎంత కష్టపడ్డాయో నా తండ్రి మర్చిపోతాడా?